ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్. సింపుల్‌గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు తిన్న ప్రతిసారి మీ బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది ప్రొడ్యూస్ అయ్యి మీ తిన్న ఏదైతే షుగర్స్, కార్బ్స్ ఏదైతే ఉన్నాయో అది నార్మల్‌గా సెల్స్ లోపలికి తీసుకెళ్తుంది. అది దాని నార్మల్ ఫంక్షన్. కానీ మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇలా ఫ్రీక్వెంట్‌గా మళ్ళీ మళ్ళీ తినడం వల్ల మళ్ళీ మళ్ళీ ఇన్సులిన్ స్పైక్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్‌కి వచ్చేసరికి అది ఇక నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి ఇంకా అది ముందుట్లాగా మీరు తినే ఫుడ్‌కి రెస్పాన్స్ అవ్వడం తగ్గిపోతుంది. అండ్ ముందుటంత మోతాదులో ఉత్పత్తి అవ్వడం కూడా తగ్గిపోతుంది. దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తాను, వినండి. నార్మల్ మనిషిలో ఫ్యాట్ యూటిలైజేషన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది తక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్స్ అనేది తక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ బాడీకి ఒక సిగ్నల్ వెళ్తుంది. అరే, ఫ్యాట్ నుంచి ఎనర్జీ యూటిలైజేషన్ స్టార్ట్ చేయరా అని చెప్పి మీ బాడీకి అది ఒక సిగ్నల్ ఇస్తుంది. మనం రోజుకి అన్ని సార్లు అంత హెవీగా అంత ఎక్కువ మోతాదులో మనం తింటూ ఉంటే అసలు ఇన్సులిన్ డ్రాప్ ఎక్కడ అవుతుంది, అసలు ఫ్యాట్ ఎక్కడ బర్న్ అవుతుంది, అసలు లైసోజోమ్స్, ఇంట్రాసెల్యులర్ ఆర్గనెల్స్ అని ఇవన్నీ క్లెన్స్ అవుట్ ఎక్కడ అవుతుంది, ఎక్సెసివ్ షుగర్స్ అంతా ఎక్కడ క్లెన్స్ అవుట్ అవుతుంది, అసలు ఆటోఫేజీ అనే ప్రాసెసే మీ బాడీలో స్టార్ట్ అవ్వట్లేదు. అయినా ఇవన్నీ మాకు ఎందుకు సార్, మేము ఏం చేయాలో అది చెప్పండి అని అంటే, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, 9 గంటల తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈవినింగ్ 6 గంటల లోపే డిన్నర్ కంప్లీట్ చేయాలి.